గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈ వీడియోలో మనం ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ ఆఫ్ బెంజీన్ గురించి తెలుసుకుందాం. ఓకే, చూడండి, బెంజీన్ యొక్క రియాక్షన్స్లో చాలా ముఖ్యమైనది ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్. ఓకే, చూడండి, ద మోస్ట్ క్యారెక్టరిస్టిక్ రియాక్షన్ ఆఫ్ aromatic కాంపౌండ్స్, ఏదైనా ఒక aromatic కాంపౌండ్స్కి చాలా ఇంపార్టెంట్ రియాక్షన్ ఏంటి? సబ్స్టిట్యూషన్ ఎట్ రింగ్ కార్బన్. అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ బెంజీన్ రింగ్ తీసుకుంటే అందులో 6 కార్బన్స్ ఉంటాయి. అందులో ఉన్న ఏదో ఒక కార్బన్ మీద ఉన్న హైడ్రోజన్ అనేది సబ్స్టిట్యూట్ అవుతుంది, ఇదర్ హాలోజన్తో కానీ లేదా నైట్రో గ్రూప్తో కానీ సల్ఫోనేషన్ కానీ జరుగుతుంది. దాన్నే ఎలక్ట్రోఫిలిక్ అరోమాటిక్ సబ్స్టిట్యూషన్ అంటాం. ఓకే, చూడండమ్మా, ఏదైనా అరోమాటిక్ కాంపౌండ్స్లో మన అరోమాటిక్ కాంపౌండ్ ఏంటి? రింగ్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది. ఆ రింగ్ స్ట్రక్చర్లో ఏదో ఒక కార్బన్ మీద ఉన్న హైడ్రోజన్ అనేది సబ్స్టిట్యూట్ అవుతుంది. దాన్నే ఎలక్ట్రోఫిలిక్ అరోమాటిక్ సబ్స్టిట్యూషన్, EAS అంటారనమాట. ఓకే, అది ఎలా జరుగుతుంది అంటే చూడండి, మీకు ఇక్కడ కనిపిస్తున్నట్లు బెంజీన్ రింగ్ కనిపిస్తుంది మీకు ఇక్కడ బెంజీన్ రింగ్లో యాక్చువల్లీ చూడండి, ప్రతి కార్బన్ దగ్గర ఒక హైడ్రోజన్ అనేది ఉంటుందా? ఉందా? ఓకే, ఇప్పుడు ఈ బెంజీన్ ఎలక్ట్రోఫిలిక్ అరోమాటిక్ సబ్స్టిట్యూషన్ అంటే బెంజీన్ రింగ్ మీద ఉన్న ఏదో ఒక హైడ్రోజన్ అనేది ఎలక్ట్రోఫైల్తో సబ్స్టిట్యూట్ అవుతుంది. అప్పుడు మనకేమొస్తుంది? ఈ విధంగా వస్తుంది. ఓకే, వన్ ఆఫ్ ద హైడ్రోజన్ ఆటమ్ ఆన్ ద బెంజీన్ రింగ్ ఈజ్ సబ్స్టిట్యూటెడ్ బై ఎలక్ట్రోఫైల్. చూడండి, అప్పుడు ఈ స్ట్రక్చర్. ఇప్పుడు ఇక్కడ మనకి ఏం తెలియాలి? ముందు కార్బన్కి నైట్రోజన్కి, చూడండి, నైట్రోజన్ కాదు, కార్బన్కి ఎలక్ట్రోఫైల్కి మధ్యన ఇక్కడ బాండ్ ఏర్పడుతుంది. చూడండి, కార్బన్కి ఎలక్ట్రోఫైల్కి ఏర్పడుతుంది. మరి ఏ బాండ్ బ్రోక్ అవుతుంది అంటే కార్బన్కి హైడ్రోజన్కి మధ్యన ఉన్న బాండ్ బ్రేక్ అయ్యి కార్బన్కి ఎలక్ట్రోఫైల్కి మధ్యన బంధం ఏర్పడుతుంది ఈ రియాక్షన్లో. ఓకే, అందుకే మీకు ఇక్కడ ఇచ్చాము, కీ బాండ్స్ ఫార్మ్డ్ అంటే కార్బన్కి ఎలక్ట్రోఫైల్కి, కీ బాండ్స్ బ్రోకెన్ అంటే కార్బన్కి హైడ్రోజన్కి మధ్యన. ఓకే అమ్మ, ఎలక్ట్రోఫిలిక్ అరోమాటిక్ సబ్స్టిట్యూషన్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ బెంజీన్ తీసుకున్నట్లయితే అందులో ఒక హైడ్రోజన్ ఆటమ్ అనేది ఎలక్ట్రోఫైల్తో సబ్స్టిట్యూట్ చేయబడుతుంది. అంటే ఒక హైడ్రోజన్ అంటే బెంజీన్ రింగ్లో ఉన్న హైడ్రోజన్ ప్లేస్లో ఎలక్ట్రోఫైల్ వచ్చి యాడ్ అవుతుందన్నమాట. చూడండి, దీన్ని ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ కెటలిస్ట్, ఏదన్నా ఒక లూయిస్ యాసిడ్ని కెటలిస్ట్గా తీసుకుంటాం. ఈ రియాక్షన్ జరగడానికి, సబ్స్టిట్యూషన్ రియాక్షన్ జరగడానికి మనం ఏదైనా ఒక లూయిస్ యాసిడ్ని కెటలిస్ట్గా తీసుకుంటాం అన్నమాట. వచ్చిన ప్రోడక్ట్ని ఏమంటాం? ఎలక్ట్రోఫిలిక్ అరోమాటిక్ సబ్స్టిట్యూషన్ ప్రోడక్ట్ అంటాం. ఓకే, దీన్నే ఇక్కడ మ్యాటర్లో ఇచ్చాం. చూడండి, ఇక్కడ ఈ అనేది ఎలక్ట్రోఫైల్. ఓకే, such reactions in which hydrogen atom of the aromatic ring is replaced by electrophile. ఏ రియాక్షన్స్లో అయితే aromatic రింగ్ మీద ఉన్న హైడ్రోజన్ ఆటమ్ ఎలక్ట్రోఫైల్తో రీప్లేస్ అవుతుందో వాటిని ఎలక్ట్రోఫిలిక్ అరోమాటిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. డెఫినేషన్ ఇక్కడ రాసుకున్నాం. ఓకే, నెక్స్ట్ మీకు ఒక డౌట్ రావచ్చు, ఒక హైడ్రోజన్ ప్లేస్లో ఎలక్ట్రోఫైల్ వచ్చి ఎందుకు సబ్స్టిట్యూట్ అవ్వాలి, ఎడిషన్ ఎందుకు అవ్వకూడదు, సబ్స్టిట్యూషన్ ఎందుకు అవ్వాలి అని. ఓకే, చూడండి, బెంజీన్ డస్ నాట్ అండర్గో ఎడిషన్ రియాక్షన్స్. అంటే మనం ఎలక్ట్రోఫైల్ని ఎందుకు యాడ్ చేయకూడదు, సబ్స్టిట్యూషన్ ఎందుకు చేయాలి అంటే, లైక్ అదర్ అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్, బికాస్ ఎడిషన్ వుడ్ yield a product that is not aromatic. అంటే మనం ఏదైనా ఒక ఎలక్ట్రోఫైల్ని యాడ్ చేసామనుకోండి, సబ్స్టిట్యూట్ చేయకుండా, మనకు వచ్చిన ప్రొడక్ట్ అనేది యారోమాటిక్ అవ్వదు.
ఓకే, చూడండి మీకు ఇక్కడ నేను ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. చూడండి అమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి X2 అన్నది ఎలక్ట్రోఫైల్. ఫస్ట్ నేను ఈ రియాక్షన్ చెప్తున్నాను. ఒకవేళ ఎలక్ట్రోఫైల్ యాడ్ చేస్తే ఎలా ఉంటుంది అని. ఇక్కడ X2 అన్నది ఎలక్ట్రోఫైల్ అమ్మ. నేను యాడ్ చేశాను అనుకోండి, అన్ని కార్బన్స్ మీద హైడ్రోజన్స్, ప్రతి కార్బన్ దగ్గర హైడ్రోజన్ ఉంటుంది, అవునా? కాబట్టి చూడండి, 2 ఎలక్ట్రోఫైల్స్, ఇక్కడ ఒక ఎలక్ట్రోఫైల్, ఇక్కడ ఒక ఎలక్ట్రోఫైల్ వచ్చి యాడ్ అయినాయి. దానివల్ల ఏమైంది, ఈ ప్రొడక్ట్ అనేది ఆరోమాటిక్ అవ్వదు. ఎందుకు? డీలోకలైజేషన్ ఆఫ్ పై ఎలక్ట్రాన్స్ అనేవి ఉండవు కదా. కాబట్టి ఎడిషన్ రియాక్షన్స్ జరగవు, సబ్స్టిట్యూషనే జరుగుతుంది. చూడండి, బెంజీన్ రింగ్ మీద ఉన్న ఒక హైడ్రోజన్ ఎలక్ట్రోఫైల్ అటాక్ అవ్వడం వల్ల మనకి ప్రొడక్ట్ ఈ విధంగా వస్తుంది. ప్రొడక్ట్ కూడా ఆరోమాటిక్ అయి ఉంటుంది. అంటే కంప్లీట్ డీలోకలైజేషన్ ఆఫ్ పై ఎలక్ట్రాన్స్ చూస్తాం మనం. ఓకే అమ్మ, అర్థమైంది కదా. ఎడిషన్ రియాక్షన్ ఎందుకు జరగదు, ఎలక్ట్రోఫిలిక్ ఎడిషన్ ఎందుకు అవ్వదు, సబ్స్టిట్యూషన్ ఎందుకు అవుతుంది అంటే, మనకు ఒక సింపుల్ థింగ్ ఏంటి అంటే, బెంజీన్లో చూసినట్లయితే మనకి ఎలక్ట్రాన్స్ డీలోకలైజ్ అవుతూ ఉంటాయి, అవునా? బెంజీన్ స్ట్రక్చర్ మనం ఎలా వేయచ్చు, ఎయిదర్ ఇలా అన్న వేయచ్చు, లేదా అంటే మనం డీలోకలైజ్డ్ పై ఎలక్ట్రాన్స్ చూస్తున్నాం. అంటే ఏంటి, పై బాండ్స్ అనేవి తిరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఏదైనా ఒక ఎలక్ట్రోఫైల్ వచ్చి ఈ పై బాండ్ దగ్గర అటాక్ అవ్వాలి అనుకోండి, ఏదైనా ఒక ఎలక్ట్రోఫైల్ వచ్చి పై బాండ్ దగ్గర అటాక్ అవ్వడానికి ఇక్కడ పై బాండ్ స్టేబుల్గా ఉంటే అటాక్ అవుతుంది. ఇక్కడ పై బాండ్ స్టేబుల్గా లేవు కదా, కాబట్టి ఎలక్ట్రోఫైల్ ఎడిషన్ రియాక్షన్ అనేది జరగదు, సబ్స్టిట్యూషన్ మాత్రమే జరుగుతుంది బెంజీన్లో. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇటువంటి ఎలక్ట్రోఫిలిక్ ఆరోమాటిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అనేవి 5 కామన్ ఎగ్జాంపుల్స్ చెప్పుకుందాం. బెంజీన్లో 5 కామన్ ఎగ్జాంపుల్స్. ఫస్ట్ది చూడండి, ఇక్కడ ఈ అంటే ఎలక్ట్రోఫైల్ అమ్మ. ఇక్కడ రియాక్షన్ ఏమంటే ఏ చర్య జరుగుతుందో దాని యొక్క పేరు. ఒకవేళ క్లోరిన్ వచ్చి అటాక్ అయింది అనుకోండి, దాన్ని క్లోరినేషన్ అంటాం. బ్రోమిన్ వచ్చి అటాక్ అయితే బ్రోమినేషన్. ఇక్కడ నేను చెప్పేవన్నీ కూడా ఎలక్ట్రోఫైల్స్, ఇవన్నీ ఎలక్ట్రోఫైల్స్ అనమాట. బెంజీన్ రింగ్ మీద వచ్చి అటాక్ అయ్యే ఎలక్ట్రోఫైల్స్. చూడండి, క్లోరినేషన్ అన్న బ్రోమినేషన్, ఈ రెండింటిని ఏమంటాం, హాలోజినేషన్ అంటాం. హాలోజినేషన్, హాలోజన్సే కదా క్లోరిన్ కానీ బ్రోమిన్ కానీ. ఓకే, నెక్స్ట్ చూడండి, నైట్రేషన్. అంటే ఒకవేళ బెంజీన్ రింగ్ మీద NO2 గ్రూప్ వచ్చి అటాక్ అయితే దాన్ని నైట్రేషన్ అంటాం. నెక్స్ట్ SO3H గ్రూప్ వచ్చి అటాచ్ అయితే సల్ఫోనేషన్. నెక్స్ట్ ఆర్ అంటే ఆల్కైల్ గ్రూప్ అనమాట. ఏదైనా ఆల్కైల్ గ్రూప్ అటాచ్ అయింది అనుకోండి బెంజీన్కి, దాన్ని ఫ్రీడెల్ క్రాఫ్ట్స్ ఆల్కైలేషన్ అంటాం. నెక్స్ట్ RC≡O అంటే ఎసైల్ గ్రూప్ వచ్చి అటాక్ అయితే బెంజీన్ రింగ్ మీద, దాన్ని ఫ్రీడెల్ క్రాఫ్ట్ ఎసైలేషన్ అని అంటాం. ఓకే, చెప్పుకున్నాం కదా 5 ఎగ్జాంపుల్స్ ఏంటి, ఎలక్ట్రోఫిలిక్ ఆరోమాటిక్ సబ్స్టిట్యూషన్కి క్లోరినేషన్, బ్రోమినేషన్, ఈ రెండింటిని కలిపి హాలోజినేషన్ అంటాం. నెక్స్ట్ నైట్రేషన్, సల్ఫోనేషన్, ఫ్రీడెల్ క్రాఫ్ట్స్ ఆల్కైలేషన్, ఎసైలేషన్. ఇందులో మీకు సిలబస్లో ఉన్న టాపిక్స్ మాత్రం నైట్రేషన్, ఫ్రీడెల్ క్రాఫ్ట్ ఆల్కైలేషన్, ఎసైలేషన్. చూడండి, నేను ఒకటే సింపుల్ పేజ్లో అన్ని రియాక్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీకు చూడండి, బెంజీన్ రింగ్ తీసుకున్నాము. ఈ బెంజీన్కి క్లోరిన్ అనే ఎలక్ట్రోఫైల్ వచ్చి అటాక్ అయితే ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ catalyst ఏంటి, FeCl3 అంటే లూయిస్ యాసిడ్ అనమాట. FeCl3 ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ catalyst, లూయిస్ యాసిడ్స్ని యూస్ చేస్తాం మనం catalystల కింద. ఇక్కడ చూడండి, ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ FeCl3 మనకి ఏమొస్తుంది, ప్రొడక్ట్ క్లోరోబెంజీన్. అంటే బెంజీన్ రింగ్ మీద ఉన్న ఒక హైడ్రోజను క్లోరిన్తో సబ్స్టిట్యూట్ చేయబడింది అనమాట. దీంతో పాటు మనకి బై ప్రోడక్ట్ ఏమొస్తుంది, HCl. ఓకే, నెక్స్ట్ బెంజీన్ కనుక నైట్రేషన్ అంటే బెంజీన్ కనుక నైట్రిక్ యాసిడ్తో ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ H2SO4తో రియాక్ట్ అయితే మనకి నైట్రోబెంజీన్ అనే ఏర్పడుతుంది విత్ వాటర్. నెక్స్ట్
థర్డ్ది సల్ఫోనేషన్. సల్ఫోనేషన్ అంటే ఏంటంటే బెంజీన్ సల్ఫర్ ట్రయాక్సైడ్, బెంజిన్ మీద సల్ఫర్ ట్రయాక్సైడ్ SO3 కనుక ఎలక్ట్రోఫైల్ అటాక్ అయితే ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ H2SO4 మనకి బెంజీన్ సల్ఫోనిక్ యాసిడ్ అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ ఫ్రీడల్ క్రాఫ్ట్స్ ఆల్కైలేషన్ చెప్పాను కదా, అంటే ఏదైనా ఆల్కైల్ గ్రూప్ వచ్చి యాడ్ అవ్వాలన్నమాట. బెంజీన్ మీద మిథైల్ క్లోరైడ్, ఇక్కడ మనకి ఎలక్ట్రోఫైల్ ఏమి యాడ్ అవుతుందంటే CH3+. ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ catalyst AlCl3 అప్పుడు మనకేమొస్తుంది టొలిన్. బెంజీన్ రింగ్ మీద ఆల్కైల్ గ్రూప్ CH3 గ్రూప్ ఉంటే దాన్ని టొలిన్ అంటాం. ఓకే, ప్లస్ HCl. నెక్స్ట్ ఫ్రీడల్ క్రాఫ్ట్ ఎసైలేషన్ అంటే చూడండి, ఇక్కడ మనం ఎలక్ట్రోఫైల్ ఏంటి అంటే CH3 C+O ప్లస్ COCH3 ఎసైల్ గ్రూప్ వచ్చి బెంజీన్ మీద అటాక్ అవుతుంది అనమాట. ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ AlCl3 అప్పుడు మనకేమొస్తుంది ప్రొడక్ట్ ఎసిటోఫినోన్. నెక్స్ట్ దీంతోపాటు HCl కూడా వస్తుంది. మనము ఇప్పుడు 5 aromatic substitution ఎలక్ట్రోఫిలిక్ aromatic substitution రియాక్షన్స్ ఆఫ్ బెంజీన్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు అసలు ఈ ఎలక్ట్రోఫైల్ వచ్చి బెంజీన్ రింగ్ మీద ఎలా సబ్స్టిట్యూట్ అవుతుంది అనేదానికి మెకానిజం నేర్చుకుందాం. అకార్డింగ్ టు ఎక్స్పెరిమెంటల్ ఎవిడెన్సెస్ అంటే మనం చాలా ఎక్స్పెరిమెంట్స్ అన్నీ మనం ఎవిడెన్సెస్గా తీసుకుని మనం ఏం చేసామంటే SE అంటే ఏంటి సబ్స్టిట్యూషన్ ఆఫ్ ఎలక్ట్రోఫైల్ ఆర్ సపోజ్ టు ప్రొసీడ్ త్రూ 3 స్టెప్స్. అంటే ఏదైనా ఒక ఎలక్ట్రోఫైల్ వచ్చి సబ్స్టిట్యూట్ అవ్వాలి అంటే అరోమాటిక్ రింగ్ మీద 3 స్టెప్స్ ఉంటాయి. అవి ఏంటి అంటే ఫస్ట్ది జనరేషన్ ఆఫ్ ఎలక్ట్రోఫైల్, ముందు ఒక ఎలక్ట్రోఫైల్ అనేది జనరేట్ అవ్వాలి. నెక్స్ట్ సెకండ్ది ఫార్మేషన్ ఆఫ్ కార్బోకాటయాన్ ఇంటర్మీడియట్, అంటే మనకి ఒక కార్బోకాటయాన్ అనేది ఏర్పడుతుంది అనమాట, ఇంటర్మీడియట్ అనమాట ఇది. ఇప్పుడు ఈ ఫామ్ అయిన కార్బోకాటయాన్ నుంచి మనం ఒక ప్రోటాన్ అంటే ఒక Hని రిమూవ్ చేస్తే, ఒక హైడ్రోజన్ రిమూవ్ చేస్తే మనకి ఫైనల్ ప్రొడక్ట్ అనేది వస్తుంది. ఓకే, సబ్స్టిట్యూటెడ్ ప్రొడక్ట్ అనేది వస్తుంది అనమాట. బెంజీన్లో ఆరోమాటిక్ సబ్స్టిట్యూషన్ జరగడానికి 3 స్టెప్స్ అనమాట. ఎలక్ట్రోఫైల్ జనరేషను, కార్బోకాటయాన్ ఇంటర్మీడియట్ ఫార్మేషను, అలాగే ఈ కార్బోకాటయాన్ ఇంటర్మీడియట్ నుంచి ఒక ప్రోటాన్ని మనం రిమూవ్ చేయడం. ఓకే, ఈ 3 స్టెప్స్లో ఎలక్ట్రోఫిలిక్ ఆరోమాటిక్ సబ్స్టిట్యూషన్ అనేది జరుగుతుంది. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి వివరంగా తెలుసుకుందాం. ఓకే, చూడండి, అన్ని ఆరోమాటిక్ సబ్స్టిట్యూషన్స్ కూడా ఇదే మెకానిజం. అంటే నైట్రేషన్ అవ్వనివ్వండి, సల్ఫోనేషన్ అవ్వనివ్వండి, లేదా ఆల్కైలేషన్ కానీ ఎసైలేషన్ కానీ అన్నిటికీ సేమ్ ఇదే మెకానిజం ఫాలో అవుతాం అనమాట. ఓకే, చూడండి, ఫస్ట్ ఎలక్ట్రోఫైల్ జనరేషన్ చెప్పాను కదా. ఫస్ట్ స్టెప్ ఏంటి? జనరేషన్ ఆఫ్ ఎలక్ట్రోఫైల్. ఓకే, జనరేషన్ ఆఫ్ ఎలక్ట్రోఫైల్ గురించి తెలుసుకోబోయే ముందు నేను మీకు ఈ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ గురించి కొన్ని బేసిక్స్ చెప్తాను. చూడండి, ఫస్ట్ మీకు అందరికీ తెలుసు బెంజీన్ రింగ్ మీద 3 పై బాండ్స్ ఉన్నాయి, అవునా? బెంజీన్ రింగ్లో మనకి 3 పై బాండ్స్ ఉంటాయి. అంటే ఏంటి? ఇది ఎలక్ట్రాన్ రిచ్ స్పీషీస్ అని చెప్పుకోవచ్చు. ఓకే, దీన్ని ఏమనుకోవచ్చు మనం? న్యూక్లియోఫైల్గా భావించవచ్చు. బెంజీన్ అనేది ఎలక్ట్రాన్ రిచ్ స్పీషీస్, దీన్ని ఏమనుకుంటాం మనం? న్యూక్లియోఫైల్గా భావిస్తాం అనమాట. న్యూక్లియోఫైల్ ఎప్పుడు దేంతో రియాక్ట్ అవుతుంది? ఎలక్ట్రోఫైల్తో రియాక్ట్ అవుతుంది. ఓకే, ఫస్ట్ ఇది. ఓకే, ఫస్ట్ బేసిక్ ఇష్యూ ఏంటమ్మా? బెంజీన్లో మనకి 3 పై బాండ్స్ ఉన్నాయి, అంటే అది ఎలక్ట్రాన్ రిచ్ స్పీషీస్ అని చెప్పచ్చు. దీన్ని ఏమనుకోవచ్చు మనం? న్యూక్లియోఫైల్ అంటాం. నెక్స్ట్ ఎలక్ట్రోఫైల్ విషయం కొద్దాం. ఎలక్ట్రోఫైల్ అంటే ఏంటి అంటే ఎలక్ట్రాన్ లవ్వింగ్ స్పీషీస్.
అంటే ఏంటి, దీనికి ఎప్పుడు ఎలక్ట్రాన్స్ కావాలి అనమాట. ఓకే, ఇట్ ఈస్ గుడ్ అట్ గెటింగ్ ఎలక్ట్రాన్స్. ఓకే ఓకే ఇప్పుడు చూడండి, ఎలక్ట్రాన్ లవింగ్ స్పీషీస్ అని చెప్పాను నేను, ఎలక్ట్రోఫైల్. ఓకే, ఎలక్ట్రాన్స్కి ఏ ఛార్జ్ ఉంటుంది మీకు అందరికీ తెలుసు, ఎలక్ట్రాన్స్ నెగిటివ్ ఛార్జ్ని కలిగి ఉంటాయి. ఓకే, ఎలక్ట్రాన్స్కి ఎప్పుడు ఏ ఛార్జ్ ఉంటుందమ్మా, నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. కాబట్టి ఎలక్ట్రోఫైల్కి ఎప్పుడు కూడా ఏ ఛార్జ్ ఉండాలి, పాజిటివ్ ఛార్జ్ ఉండాలి. ఆ ఎలక్ట్రాన్స్ని అట్రాక్ట్ చేసుకోవాలి అంటే, తీసుకోవాలి అంటే దీనికి పాజిటివ్ ఛార్జ్ ఉండాలి కదా. ఓకే అమ్మ, అర్థమైంది కదా. మనకి బెంజీన్ని మనం న్యూక్లియోఫైల్గా భావిస్తున్నాము. న్యూక్లియోఫైల్ వచ్చి ఎప్పుడు దేంతో రియాక్ట్ అవుతుంది, ఎలక్ట్రోఫైల్తో రియాక్ట్ అవుతుంది. ఎలక్ట్రోఫైల్కి ఎప్పుడు కూడా ఏ ఛార్జ్ ఉంటుంది, పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. ఎందుకు, ఫర్ అట్రాక్టింగ్ ఎలక్ట్రాన్స్, ఫర్ గెటింగ్ ఎలక్ట్రాన్స్. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు మనం మన ఆరోమాటిక్ సబ్స్టిట్యూషన్లో ఫస్ట్ స్టెప్ అంటే జనరేషన్ ఆఫ్ ఎలక్ట్రోఫైల్ గురించి తెలుసుకుందాం. చూడండి, ఫస్ట్ ఎప్పుడు కూడా ఎలక్ట్రోఫైల్ అనేది ఎప్పుడు న్యూక్లియోఫైల్తో అటాచ్ అయి ఉంటుందన్నమాట. చూడండి, ఎలక్ట్రోఫైల్ ఈజ్ అటాచ్డ్ టు ద న్యూక్లియోఫైల్. ఇప్పుడు ఈ రియాక్షన్ మనం ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ కెటలిస్ట్ చేస్తున్నాం. కెటలిస్ట్ ఏం చేస్తుందంటే, చూడండి, ఎలక్ట్రోఫైల్కి న్యూక్లియోఫైల్కి మధ్యన ఉన్న బాండ్ని బ్రేక్ చేస్తుంది. ఓకే, క్యాటలిస్ట్ ఏం చేస్తుంది, ఈ ఎలక్ట్రోఫైల్కి న్యూక్లియోఫైల్కి మధ్యన బాండ్ని బ్రేక్ చేస్తుంది. దానివల్ల మనకి ఎలక్ట్రోఫైల్ అనేది జనరేట్ అయింది. ఓకే అమ్మ, ఎప్పుడు కూడా మనకి ఫ్రీ ఎలక్ట్రోఫైల్ అనేది లభించదు, ఏదో ఒక రియాక్షన్ వల్ల ఎలక్ట్రోఫైల్ అనేది జనరేట్ అవుతుందన్నమాట. ఫస్ట్ ఏం చేసాం, ఇక్కడ కెటలిస్ట్ తీసుకున్నాము అంటే ఏదో ఒక లూయిస్ యాసిడ్ కెటలిస్ట్గా తీసుకుంటాం. ఈ కెటలిస్ట్ ఏం చేస్తుంది, ఈ రెండింటి మధ్యన ఎలక్ట్రోఫైల్కి న్యూక్లియోఫైల్కి మధ్యన ఉన్న బాండ్ని బ్రేక్ చేసి మనకి ఎలక్ట్రోఫైల్ జనరేట్ అయ్యేలా చేస్తుంది. ఈ ప్లస్ చెప్పాను కదా, ఎలక్ట్రోఫైల్కి పాజిటివ్ ఛార్జ్ ఉంటుందని, ఈ ప్లస్. ఓకే, ఇది ఫస్ట్ స్టెప్, జనరేషన్ ఆఫ్ ఎలక్ట్రోఫైల్. నెక్స్ట్ ఇందాక చెప్పాను కదా మీకు, ఫస్ట్ స్టెప్ ఏంటి, జనరేషన్ ఆఫ్ ఎలక్ట్రోఫైల్, జనరేషన్ ఆఫ్ ఎలక్ట్రోఫైల్. ఓకే, నెక్స్ట్ సెకండ్ స్టెప్ చూడండి, ఫార్మేషన్ ఆఫ్ కార్బోకాటయాన్. ఇప్పుడు నాకు ఎలక్ట్రోఫైల్ జనరేట్ అయింది. నెక్స్ట్ సెకండ్ స్టెప్ వచ్చేసి ఫార్మేషన్ ఆఫ్ కార్బోకాటయాన్ ఇంటర్మీడియట్. ఇప్పుడు ఈ ఎలక్ట్రోఫైల్ వచ్చేసి మనకి బెంజీన్ రింగ్ మీద అటాక్ అవ్వాలి. దానివల్ల మనకి ఏం ఏర్పడుతుంది, కార్బోకాటయాన్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఓకే, సెకండ్ స్టెప్లో ఏమవుతుంది, ఈ ఫామ్ అయిన ఎలక్ట్రోఫైల్ వచ్చి బెంజీన్ రింగ్ మీద అటాక్ అవుతుంది. దీనివల్ల మనకి కార్బోకాటయాన్ అనేది ఏర్పడుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి, చూడండి ఎందుకు అటాక్ అవ్వాలి, ఎలక్ట్రోఫైల్ వచ్చి బెంజీన్ రింగ్ మీద ఉన్న కార్బన్ మీద ఎందుకు అటాచ్ అవ్వాలి అంటే, చూడండి మనకి బెంజీన్ రింగ్లో 3 పై బాండ్స్ ఉన్నాయి, అంటే 6 పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 6 పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అంటే దీనికి ఎలక్ట్రాన్ డెన్సిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఏమవుతుంది, బెంజీన్ అనేది పార్షియల్ నెగిటివ్ ఛార్జ్ని ఎక్వైర్ చేస్తుంది. సో పాజిటివ్లీ ఛార్జ్డ్ ఎలక్ట్రోఫైల్ గెట్స్ అటాచ్డ్ టు ద బెంజీన్. ఓకే, పాజిటివ్లీ ఛార్జ్ ఎలక్ట్రోఫైల్ గెట్ అటాచ్డ్ టు ద బెంజీన్. ఓకే, ఇప్పుడు మనం చూద్దాం రియాక్షన్. ఫస్ట్ చూడండి అమ్మా, ఇప్పుడు చూడండి, ఫస్ట్ బెంజీన్లో ఉన్న ఒక డబుల్ బాండ్ వెళ్ళి ఎలక్ట్రోఫైల్తో రియాక్ట్ అవుతుంది అనమాట. దీనివల్ల ఏమవుతుంది, ఒక కార్బన్ దగ్గర ఎలక్ట్రోఫైల్ అనేది వచ్చి యాడ్ అయింది, మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా. నెక్స్ట్ చూడండి, కాబట్టి ఈ కార్బన్ ఏమైంది, సాచురేట్ అయ్యింది. ఓకే, ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్స్ ఇలా షిఫ్ట్ అయినాయి. కాబట్టి ఇప్పుడు చూడండి మనకేమవుతుంది, ఈ కార్బన్ మీద ఎలక్ట్రాన్స్ లేవు కాబట్టి మనకి పాజిటివ్ ఛార్జ్ అనేది వచ్చిందనమాట.
మా ఫస్ట్ స్టెప్ మనకి కార్బోకాటయాన్ ఎలా ఏర్పడుతుంది అంటే ముందు ఈ కార్బన్ మీద ఉన్న ఎలక్ట్రాన్స్ అనేవి ఇటు షిఫ్ట్ అవుతాయి. ఓకే, షిఫ్ట్ అవడం వల్ల ఏమవుతుంది, ఇక్కడ కార్బన్కి హైడ్రోజన్ ఉంటుంది, అలాగే నెగిటివ్ ఛార్జ్ కూడా ఉంటుంది. ఈ ఎలక్ట్రోఫైల్ వచ్చి ఈ కార్బన్ మీద అటాక్ అవుతుంది. అటాక్ అవ్వడం వల్ల మనకి ఒక కార్బన్కి హైడ్రోజన్ ఉంటుంది, ఎలక్ట్రోఫైల్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఈ కార్బన్ దగ్గర ఎలక్ట్రాన్స్ లేవు కాబట్టి మనకి పాజిటివ్ ఛార్జ్ అనేది వచ్చింది. దాన్ని ఏమంటాం మనం, కార్బోకాటయాన్. అంటే ఏంటి దాని అర్థం, ఏదైనా కార్బన్కి పాజిటివ్ ఛార్జ్ ఉంటే కార్బోకాటయాన్ అంటాం, అదే నెగిటివ్ ఛార్జ్ ఉంటే కార్బానియాన్ అంటాం. మీకు తెలుసు కదా. ఓకే, ఫస్ట్ కార్బోకాటయాన్ అనేది ఏర్పడింది. ఓకే, నెక్స్ట్ ఈ కార్బోకాటయాన్ ఎరీనియం అయాన్ కూడా అనొచ్చమ్మా. నెక్స్ట్ ఈ ఫామ్ అయిన కార్బోకాటయాన్ అనేది రిజోనెన్స్ స్టెబిలైజ్డ్, అంటే రెజోనేటింగ్ స్ట్రక్చర్స్ని కలిగి ఉంటుంది. అంటే మనకి 3 హైబ్రిడ్ ఫామ్స్ మనం పాసిబుల్ అవుతాయి ఈ కార్బోకాటయాన్. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. అంటే ఏంటి, ఇందులో ఉన్న పై బాండ్స్ అనేవి డీలోకలైజ్ అవుతున్నాయి. అలాగే మనకి ఎలక్ట్రోఫైల్ అటాక్ అయి కూడా ఉంది. ఓకే, ఫస్ట్ చూడండి, ఒకవేళ ఈ డబల్ బాండ్ కనుక ఇటు షిఫ్ట్ అయితే అప్పుడు ఏమవుతుంది, ఈ కార్బన్కి మధ్యన డబుల్ బాండ్ ఏర్పడుతుంది, ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ వస్తుంది ఫస్ట్ది. నెక్స్ట్ ఒకవేళ ఈ డబుల్ బాండ్ కనుక ఇటు షిఫ్ట్ అయితే అప్పుడు మనకి ఈ కార్బన్ దగ్గర డబుల్ బాండ్ ఏర్పడుతుంది, ఈ కార్బన్కి పాజిటివ్ ఛార్జ్ అనేది వస్తుంది. మనకి 3 హైబ్రిడ్ స్ట్రక్చర్స్ వచ్చినాయి కదా, స్టెబిలైజ్డ్ ఫామ్స్. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ఈ 3 స్టెబిలైజ్డ్ ఫామ్స్ నుంచి మనకి అంటే ఈ రిజోనేటింగ్ స్ట్రక్చర్స్ వల్ల ఏమవుతుంది, బెంజీన్ రింగ్ అనేది స్టెబిలైజ్ అవుతుంది అనమాట. ఇది ఇంటర్మీడియట్. ఇప్పుడు చూడండి, థర్డ్ స్టెప్ ఏంటంటే ఈ మనం ఇక్కడ ఈ మూడు స్ట్రక్చర్స్కి అర్థం ఏంటి, రిజోనేటింగ్ స్ట్రక్చర్స్కి అంటే డీలోకలైజేషన్ ఆఫ్ పై ఎలక్ట్రాన్స్ గురించి చెప్పుకున్నాం అనమాట. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, లాస్ట్ స్టెప్ ఏంటి అంటే ఒక కార్బోకాటయాన్ ఇంటర్మీడియట్ నుంచి మనకి ప్రోటాన్ని లాస్ అవుతుంది. చూడండి, కార్బోనియం అయాన్ తీసుకున్నాను, కార్బోకాటయాన్. చూడండి, ఈ కార్బోకాటయాన్ని మళ్ళీ తీసుకున్నాను నేను ఇక్కడ. ఇప్పుడు దీని నుంచి ఏం పోవాలి, లాస్ ఆఫ్ ప్రోటాన్, ఒక హైడ్రోజన్ని రిమూవ్ చేసేయాలి మనం ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ న్యూక్లియోఫైల్ క్యాటలిస్ట్. ఓకే, రిమూవ్ చేసినప్పుడు మనం ఒక హైడ్రోజన్ని రిమూవ్ చేసినప్పుడు అప్పుడు ఏమవుతుంది, మీరు లాస్ట్ స్టెప్ చూసినట్లయితే ఈ కార్బన్ నుంచి హైడ్రోజన్ లాస్ అయింది కాబట్టి అలాగే ఈ కార్బన్ ఏమో అన్స్టేబుల్ ఫామ్లో ఉంది కాబట్టి ఏం చేస్తుంది, మళ్ళీ ఈ రెండింటి మధ్యన డబల్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది డ్యూ టు లాస్ ఆఫ్ ప్రోటాన్. ఓకే, ఇదే ఫైనల్ ప్రొడక్ట్ అనమాట, సబ్స్టిట్యూటెడ్ బెంజీన్ అనొచ్చు దీన్నే. ఓకే, మనం ఏం చేస్తున్నాము, నెక్స్ట్ లాస్ట్ ప్రొడక్ట్స్ మనకేమొస్తాయి, మన లాస్ అయిన ప్రోటాన్ ఏమో న్యూక్లియోఫైల్తో అటాచ్ అయ్యి ఒక స్పీషీస్ని ఫామ్ చేస్తుంది, అలాగే కెటలిస్ట్ని కూడా రిలీజ్ చేసేస్తుంది ఫ్రీగా. అర్థమైంది కదా. లాస్ట్ స్టెప్లో ఏం చేస్తాము, ప్రోటాన్ని రిమూవ్ చేసేస్తాం కార్బోకాటయాన్ నుంచి. ఇక్కడ ఆల్రెడీ వన్ ఆఫ్ ద కార్బన్ అనేది అన్స్టేబుల్గా ఉంది కాబట్టి హైడ్రోజన్ లాస్ట్ అయింది, ఈ కార్బన్ ఈ పాజిటివ్ ఛార్జ్ రెండు కలిపి మళ్ళీ డబల్ బాండ్ని ఫామ్ చేస్తాయి, స్టెబిలైజ్ అవుతుంది స్ట్రక్చర్. ఎందుకు, డ్యూ టు కంప్లీట్ డీలోకలైజేషన్ ఆఫ్ పై ఎలక్ట్రాన్స్ అనమాట. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ఎలక్ట్రోఫిలిక్ అరోమాటిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. ఏ రియాక్షన్ అయినా కూడా క్లోరినేషన్ కానీ, సల్ఫోనేషన్ కానీ, నైట్రేషన్ కానీ, ప్రతి రియాక్షన్కి ఈ 3 స్టెప్సే మనం వివరించుకుంటాం. ఎలక్ట్రోఫైల్ జనరేట్ అవ్వడం, కార్బోకాటయాన్కి ఎలా ఫామ్ అవుతుంది, దాని నుంచి ప్రోటాన్ రిమూవ్ చేసి సబ్స్టిట్యూటెడ్ ప్రొడక్ట్ ఎలా వస్తుంది.
ఓకే, రియాక్షన్స్ గురించి నెక్స్ట్ వీడియోలో మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.